రాజు గారు గుమగుమలో ఈ రోజు ఏం వెరైటీ మాకు చేసి చూపించబోతున్నారు? సొరకాయ అలాగే కాజు కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నానండి. సొరకాయ కాజు కర్రీయా? అవునండి. ఓ నైస్. గుమగుమల్లో సొరకాయ కాజు కర్రీ. సొరకాయ కాజు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ జీడిపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో దీనికి జీడిపప్పు మనం పేస్ట్ అండ్ పలుకు రెండు పలుకు కూడా వేస్తున్నామండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో అంటే కొంచెం మసాలా కర్రీ టైప్ లో వస్తుందా మనకి ఇది? జీడిపప్పు పేస్ట్ ఒకటే దీంట్లో యాడ్ చేస్తున్నాం అండి. సో జస్ట్ మసాలా అంటే గ్రేవీ టైప్ లో వస్తుంది. గ్రేవీ టైప్ లో వస్తుంది కొంచెం. ఓకే ఓకే. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో సొరకాయ మనకు కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదా, సో కొంచెం ఇలా మామూలుగా జీడిపప్పు మనం పప్పు పళ్ళంగా వేసినా కొద్దిగా అంత ఫ్లేవర్స్ దానికి తెలియదు దానికి, కాబట్టి కొంచెం అలా పేస్ట్ లా వేస్తే దాన్ని కొంచెం అది పీల్ చేసుకుని బాగుంటుంది. అంటే ముక్క తినేప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కారం. సో కొంచెం దీంట్లో కాస్త ఉప్పు కారాలు కాస్త ఎక్కువ పడితేనే బాగుంటుందేమో. రెండు చప్పగానే ఉంటాయి కదా, కాబట్టి కొంచెం అంటే మరి అంటే అఫ్ కోర్స్ అలా చప్పగా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా తగ్గించి నార్మల్ గా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి ఘాటు కొద్దిగా పెంచుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో పసుపు కూడా వేసేసానండి. ఓకే. సో ఈ ముక్కలు కొంచెం వేగితే మనం జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, మరి మేము కూడా చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల కూరల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాం. ఇది టేస్ట్ పెంచడమే కాకుండా అల్లంలో మనకి జీర్ణక్రియను పెంపొందించే గుణం ఉంది. అలాగే వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుంది. మరి ఈ అల్లం వెల్లుల్లి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, అల్లం వెల్లుల్లి రెండింటినీ కూడా ఒక పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో ఉడికిందా రాజుగారు ముక్క? కొంచెం ఉడికిందండి. ఓకే. సో ఇక్కడ అంటే మళ్ళీ మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి, ఇది కూడా కొంచెం వేగాలి కదా. ఓకే. సో అక్కడ మనకు మొత్తంగా అది ఉడికిపోతుంది. నానబెట్టిన జీడిపప్పు. ఓకే. సో యాక్చువల్లీ ఇది ఇలా వేపుడులాగా కూడా తీసేసుకోవచ్చు. ఏదన్నా పొడి లాంటిది అంటే జీడిపప్పు పొడేసుకోవచ్చేమో అప్పుడు. ఇక్కడ మనం జీడిపప్పు పేస్ట్ వాడుతున్నాం కదా, అప్పుడు మన అంటే కొంచెం మనకు ఇది పొడి పొడిగా కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు పొడిలా వేసేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మన కారపొడులు, కూర కారాలు ఇట్లా పొడి చేసి పెట్టుకుంటారు కదా, అవును, లేదా వేరుశనగ పలుకుల పొడి కానీ నువ్వుల పొడి కానీ అది యాడ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఓన్లీ జీడిపప్పు ఫ్లేవర్ కావాలంటే ఏదైనా పేస్ట్ ఆర్ పొడి ఏదైనా పర్వాలేదు అనుకుంటే హ్యాపీగా ఎనీ మనకు అందుబాటులో ఉన్న పొడి. దీంట్లో కొంచెం టమాటో. ఓకే. సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఓకే. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాతనే మనం అది జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయాలండి, ఎందుకంటే అది ఒకసారి యాడ్ చేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది. అవును. సో అప్పుడు మనం కీప్ ఆన్ కంటిన్యూ కలుపుతూ ఉండాలి. ముక్కలు వేయడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ఆ జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం అడుగు పట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా రిస్క్ తీసుకోకుండా కొంచెం ఈ ముక్కలు మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. జీడిపప్పు పేస్ట్. ఓకే. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? కొంచెం మనకు కుర్మా టైప్ లో అట్లా వచ్చింది కదా టెక్స్చర్ అంతా. టెక్స్చర్ అలా వచ్చేసింది. కొంచెం ఎక్కువ గ్రేవీలో కాకుండా కాస్త కొంచెం ముద్దుకూర టైప్ లో చేసుకుంటే బాగుంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. చపాతీ లాంటి బాగుంటుంది. అన్నంలోకైనా కూడా
ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఎలాగో థిక్నింగ్ మనకి ఆ పేస్ట్ కూడా ఉంది కదా, సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ. ఓకే, సొరకాయ జీడిపప్పు కర్రీ రెడీ అండి. చాలా బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా చూడడానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి సొరకాయ జీడిపప్పు కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ జీడిపప్పు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన జీడిపప్పు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ జీడిపప్పు కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. జీడిపప్పు కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది. అంటే మనం పేస్ట్ వేసుకున్నాము, పొడులు కూడా యాడ్ చేసాం కదా, ధనియాల పొడి, గరం మసాలా. కొంచెం ఆ ధనియాల పొడి, గరం మసాలా ఇవి యాడ్ చేశారు కదా, ఆ లిటిల్ ఆ స్పైసీనెస్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా. సో ఇలా అంటే కొంచెం జీడిపప్పు, సొరకాయ ఇది వాటర్ వెజిటబుల్ కాబట్టి ఇలాంటి పొడులు యాడ్ చేస్తే బాగుంటుంది. మరి అవి లేకపోతే చాలా చప్పగా ఉంటుంది. అఫ్ కోర్స్ నచ్చేవాళ్ళకి నచ్చుతుందేమో కానీ కొద్దిగా వెజిటబుల్ టేస్ట్ ని బట్టి కూడా మనం ఇలాంటివి యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేస్తారు. మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల కూరల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాం. ఇది టేస్ట్ పెంచడమే కాకుండా అల్లంలో మనకి జీర్ణక్రియను పెంపొందించే గుణం ఉంది. అలాగే వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుంది. మరి ఈ అల్లం వెల్లుల్లి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, అల్లం వెల్లుల్లి రెండింటినీ కూడా ఒక పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చాలా మందికి గోళ్ళన్నీ కూడా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం, ఐరన్ ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఈ గోళ్ళన్నీ కూడా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు గోళ్ళకి నువ్వుల నూనెతో కాస్త మసాజ్ చేసుకుని అలాగే పడుకుని ఉదయం లేచి వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు బాగా స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ముఖం తాజాగా ఉండాలి, అందంగా కనిపించాలి, బాగా హెల్దీగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. 1/2 కప్పు పెరుగు తీసుకుని అందులో కీరా దోసను బాగా గుజ్జులాగా చేసుకుని ఒక 2-3 స్పూన్స్ గుజ్జు కలుపుకుని మొత్తం కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా, క్లీన్గా, అందంగా తయారవుతుంది. అప్పుడప్పుడు మనం కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటాం. అలా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మెంతి గింజల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్లను వడగట్టుకుని కాచుకుని తేనె కానీ బెల్లం కానీ కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. గొంతులో గరగరగా ఉండి గొంతు నొప్పి, జలుబు ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే వర్షాకాలంలో అలాంటప్పుడు సాయంత్రాల పూట కాస్త చపాతీ చేసుకుని మంచి గ్రేవీతో తింటే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గ్రేవీలు కానీ సూపులు కానీ తయారు చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకుని దాన్ని కనుక ఈ గ్రేవీలో కానీ సూప్లో కానీ వేసుకుంటూ ఉన్నట్లయితే చిక్కబడ్డమే కాకుండా అదనపు టేస్ట్ కూడా వీటికి యాడ్ అవుతుంది.